అంటే మీరు కురువర్తి నంబి గ్రంథంలో మీరు రాసినప్పుడు, ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గర ఆ టైంలో ఇలా మహాలక్ష్మి అమ్మవారు వారితో కోపగించో ఇంకోటి కొల్హాపూర్ వచ్చేసారు. మరి అలాంటప్పుడు ఇక్కడ అల్మేర్ మంగాపురంలో పద్మావతి అమ్మగా మరి ఇక్కడ ఈ విధంగా ఎలా జరుగుతున్నాయి ఏంటి దీని మీద ఒకటి రాశారు మీరు? అవునండి, అది స్వామివారే రప్పించారు. అంటే మనకి స్వామివారిని అందరికీ తెలిసిందే కలియుగంలో ఆయన, ఎందుకంటే కలిలో ధర్మము ఒక పాదం మీద నడుస్తుందని మనందరికీ తెలిసిందే. సో స్వామివారు యుగ ధర్మానుసారంగా ఆయన ధర్మ పరిరక్షకుడిగా భూమి మీదకి రావాల్సిందే. ఆ వచ్చే క్రమంలోనే ఈ భృగు మహర్షి ఆయన్ని హృదయం మీద కాలుతో తన్నడము, అమ్మవారు మహాలక్ష్మీదేవి వారు అలిగి కిందకి రావడము, కొల్హాపూర్లో ఆమె తపస్సు చేసుకుంటూ కూర్చోవటము, అక్కడ మళ్ళీ స్వామివారు వెళ్ళి ఆమె రిక్వెస్ట్ చేసి బతిమలాడుకొని వస్తే కూడా ఆమె రాకపోవడము. ఇప్పుడు అక్కడ మీ కొల్హాపూర్లో కూడా బాలాజీ చిన్న ఒక ప్లేస్ ఉంది, అక్కడ స్వామివారు తపస్సు చేశారు. అక్కడి నుంచి ఇంకా ఆమె నిరాకరించడంతో స్వామివారు అట్టించి పయనమై మన తిరుమల శేషాచల ప్రాంతానికి వచ్చేసారు. ఆ తర్వాత అమ్మవారిని పద్మావతి పరిణయం జరగటము స్వామివారితో. ఆ క్రమంలోనే ఆ పద్మావతి పరిణయానికి మహాలక్ష్మీదేవి అమ్మవారిని నారద మహర్షి, బ్రహ్మదేవుడు, ఈశ్వరుడు వీళ్ళందరూ వెళ్ళి తీసుకొస్తారండి. ఇట్లా స్వామివారికి కళ్యాణం జరుగుతుంది. అప్పుడు ఆమె అడుగుతుంది, స్వామి నేను ఆల్రెడీ ఉన్నాను కదా, మీరు ఎట్లా చేసుకుంటున్నారు అని. ఇప్పుడు స్వామి చెప్తాను, ఇది నీ కోరికే, నాది కాదు, నేను నీకు ఇచ్చిన వరం, ఇది దీని ప్రకారం నేను చేస్తున్నాను అంటే ఎట్లా అంటే అప్పుడు చెప్తారు, మాట ప్రకారం చేస్తున్నా అంటే. అప్పుడు రామావతారంలో నీ బదులుగా వేదవతి అన్ని బాధలు అనుభవించింది, అగ్నిలో దూకిన తర్వాత ఆమెను తీసుకొని వచ్చి నువ్వు నా దగ్గరికి తీసుకొచ్చాను, నా బదులుగా ఈమె వేదనలు అనుభవించింది కాబట్టి వేదవతి, ఈమెని వివాహం చేసుకోమని కోరితే నేను ఇప్పుడు కాదు కలియుగంలో చేసుకుంటా అన్నాను. అందుకని ఆ మాట నెరవేర్చడానికి, కలిలో ధర్మ పరిరక్షణ చేయటానికి నేను ఇప్పుడు పద్మావతి దేవిని పరిణయం చేసుకోవాల్సి వస్తుంది అని ఆయన ఆమెకు చెప్తాడు. ఆమె మహాలక్ష్మి అమ్మవారే స్వయంగా దగ్గరుండి స్వామిని పెళ్లి కొడుకుని చేసి వివాహ మహోత్సవం జరిపిస్తుంది. అంతేగాని ఆమె వచ్చి పోట్లాడాలు ఇవన్నీ ఏం జరగలేదు. మనకి ఇంతకుముందు ఏదో సినిమాల్లో చూపించినట్టుగా అవన్నీ ఏం జరగలేదు. అది అక్కడ ఇద్దరు కోపగించి బయటికి పోయి అదేం లేదండి. తర్వాత స్వామివారికి ఈ రంగదాసుడు ఎవరైతే సేవ చేసింటాడో ఆయన తొండమాన్ చక్రవర్తికి పుడతారు. ఆ తొండమాన్ చక్రవర్తి పద్మావతి అమ్మవారి నాన్నగారు ఆకాశరాజు గారికి తమ్ముడు. అంటే ఆకాశరాజు నాన్నగారి వాళ్ళ రెండో భార్య కుమారుడు. ఆ తొండమాన్ చక్రవర్తి మహాభక్తుడికి, అంతేకాకుండా చిన్న మామగారు కూడా. అప్పుడు స్వామివారు వివాహం అయిన తర్వాత 6 నెలల కిందే ఉన్నారు అగస్త్య మహాముని ఆశ్రమం. ఆ కళ్యాణ శ్రీనివాసుడు అక్కడ ఉండటానికి కారణం ఇప్పుడు అదే, ఆ కారణం అదే. ఆయన ఉన్నప్పుడు ఆకాశరాజు చరమదశకు చేరుకోవటం, ఆయన స్వామిని పిలిచి, అప్పటికి ఆకాశరాజుకు ఒక కొడుకు పుడతాడు. పద్మావతి అమ్మవారు దొరికారు పద్మంలో, పద్మ సరోవరం తిరుచానూరులో. ఆకాశరాజుకి ఒక కొడుకు పుడతాడు. అంటే పద్మావతి దేవి అమ్మవారికి తమ్ముడు, శ్రీనివాసునికి బావమరిది. తొండమాన్ చక్రవర్తి ఆకాశరాజు తమ్ముడు. ఈ ఆకాశరాజు స్వామిని పిలిచి ఆయన చరమాంకంలో ఇట్లా వీళ్ళిద్దరూ ఉన్నారు, నా కొడుకు నా తమ్ముడు, వీళ్ళిద్దరి బాగోగులు, రాజ్యం బాగోగులు నువ్వే చూసుకోవాలని చెప్తాడు. చెప్పి ఆయన పరమపదిస్తాడు. అప్పుడు కొద్ది రోజుల తర్వాత ఈ వసుదానునికి తొండమాన్ చక్రవర్తికి, అంటే స్వామివారి బావమరిదికి చిన్నమామ గారికి యుద్ధం జరుగుతుంది. ఈయన ఒక సైడ్ ఉండాలిగా, మరి బావమరిది ఒకవైపు మహాభక్తుడు తొండమాన్ చక్రవర్తి, ఆయన చిన్నమామ. తొండమాన్ చక్రవర్తికి ముందు అడుగుతాడు, ఎట్లయితే మనకు పాండవులు కౌరవులు యుద్ధ సమయంలో వచ్చినప్పుడు కృష్ణుడు నీకు నేను కావాలా, అర్జునుడిని సైన్యం కావాలా అని అడిగినట్టుగా ఈయనని అడుగుతాడు. అడిగితే నీకు నేను కావాలా,
నా ఆయుధాలు కావాలా అంటారు. ఉమ్. అంటే తొండమాన్ చక్రవర్తి ఏం ఆలోచిస్తా అంటే ఆయుధాలు నిరాయుధుడిగా ఉంటే స్వామి ఏం చేయలేడు కదా, కాబట్టి నాకు ఆయుధాలు ఇవ్వండి అంటాడు. ఆయనకి శంకు చక్రం ఇచ్చేస్తారు. వసుదానికి వైపు ఉండి స్వామివారు యుద్ధం మొదలు పెడతారు. సో స్వామివారు ఆయుధాలు ఉన్నా లేకపోయినా ఆయన పరాక్రమశాలి, ఈ విశ్వాన్ని సృష్టించినోడు, ఆయనకి ఆయుధాలతో ఏం పని అని చెప్పండి. ఆయన యుద్ధం మొదలుపెట్టిన తర్వాత ఒక దశ వచ్చేసరికి తొండమాన్ చక్రవర్తి నిలబడలేకపోతాడు. అప్పుడు స్వామివారి మీద ఆయన ఇచ్చిన చక్రమే ఆయన వదులుతాడు. అది స్వామివారికి వచ్చి తగలటం. అంటే స్వామివారు సృష్టి విరుద్ధమైన పనులు ఏవి చేయరండి, మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. ఎందుకంటే ఆయన చక్రము ఆయన చేతిలోదైనా సరే తన చక్రానికి ఎదురు లేదు అనేది శిశుపాలుని వదలో చూపించారు, అంబరీషుని రక్షించినప్పుడు చూపించారు ఆయన. అట్లానే తన చక్రానికి తనే లొంగినట్టుగా కొద్దిసేపు మూర్చిపోతే అప్పుడు పద్మావతి దేవమ్మవారు, తొండమాన్ చక్రవర్తి, వసుదానుడు అందరు వచ్చి ఆయనకు ఆయన కొద్దిసేపు అయిన తర్వాత సేద తీర్చి తర్వాత అప్పుడు పద్మావతి దేవమ్మవారు అడుగుతారు, నువ్వే ఏదో ఒకటి చెయ్యి వీళ్ళిద్దరికి అంటే అప్పుడు ఆయన రాజీ చేస్తాడు. రాజీ చేసి ఆ తుండీర రాజ్యాన్ని నారాయణవనము అదేమో వసుదానికి ఇచ్చి తొండమనాడు అని ఉంది మనకి కాళహస్తి సైడ్, ఈ పక్కంతా తొండమాన్ చక్రవర్తికి ఇచ్చి ఇంకా నేను కొండ మీదకి వస్తున్నాను తిరుమల, నేను అక్కడ మీరు గత జన్మలో ప్రతిష్ఠించిన శ్రీమన్నారాయణ విగ్రహం ఉంది, నా రూపం అర్చామూర్తి రూపం, అక్కడ ఉండి నేను ఆ రూపంలో ఉండి కలియుగంలో ధర్మం నెరవేరుస్తా, కలియుగంలో నేను భక్త పరిరక్షకునిగా, ఆపద్బాంధవునిగా, అడుగడుగు దండాల వాడిగా, ఆపద మొక్కుల వాడిగా రకరకాల బిరుదులతో నా భక్తులందరినీ, నా మీద భక్తితో ప్రేమతో వచ్చిన వాళ్ళందరినీ నేను పరిరక్షిస్తాను, మోక్షం ఇస్తాను అని చెప్పి నువ్వు నాకు అక్కడ ఒక ఆనంద నిలయం కట్టు అని చెప్తారు. అప్పుడు తొండమాన్ చక్రవర్తి ఆనంద నిలయం కట్టిస్తారు స్వామికి. శ్రవణ నక్షత్రం రోజు శనివారం ఆ మహాలక్ష్మి అమ్మవారిని పిలుస్తారు, పద్మావతి దేవి అమ్మవారు ఆయన పక్కనే ఉంటారు. అప్పుడు బ్రహ్మ దేవతలు అందరు వస్తారు. అక్కడ బ్రహ్మ అఖండ దీపం పెడితే ముక్కోటి దేవతలందరూ స్వామివారిని స్తుతిస్తుంటే యక్షగాన గంధర్వ కిన్నెర కింపురుషులందరూ స్వామివారికి పుష్ప పూజలు అన్నీ చేస్తుంటే, పుష్పవర్షం కురిపిస్తుంటే స్వామివారు అర్చామూర్తిలోకి వెళ్ళిపోయి అక్కడ ఉంటారు. అప్పుడు మహాలక్ష్మీదేవి అమ్మవారికి చెప్తారన్నమాట, నువ్వు నా హృదయ నివాసినివి, నీ వల్లనే శ్రీనివాసుడు అనే నాకు పేరు, కాబట్టి నీ స్థానం నువ్వు ఆక్రమించుకో, నీ స్థానం నువ్వు వచ్చేసి అంటే అప్పుడు మహాలక్ష్మి అమ్మగారు ఇక్కడికి వెళ్తారు స్వామివారి హృదయం, అందుకే ఆయన శ్రీవత్సవక్షసుడు. తర్వాత పద్మావతి దేవి అమ్మవారికి చెప్తారు, నువ్వు కింద తిరుచానూరులో ఉండి నేను ప్రతిరోజు నీ దగ్గరికి వస్తా, మన దగ్గరికి వచ్చి మన బిడ్డల బాగోగులు వాళ్ళు ఎట్లా ఉన్నారు అన్ని నువ్వు నాకు నివేదిస్తూ ఒక తల్లిలాగా నువ్వు ఒక తల్లివి, నువ్వు కూడా వాళ్ళకి వాళ్ళ యోగక్షేమాలు నాకు చెప్తూ ఉండు, వాళ్ళకి ఏమేం కావాలో ఒక తండ్రిగా నేను చేస్తానని చెప్తారు. అందుకని ఆమె వచ్చి తిరుచానూరులో కూర్చుంది. అట్లా అంతేగాని వాళ్ళిద్దరు కొట్టుకోవడాలు ఇవన్నీ ఏం జరగలేదు. వాళ్ళు ఎందుకు కొట్టుకుంటారండి, ఎందుకంటే వాళ్ళకి అన్నీ తెలుసు. భృగు మహర్షి స్వామిని కాలుతో తన్నినంత మాత్రాన శ్రీ మహాలక్ష్మీదేవికి తెలియకుండా లేదు. అంటే ఆమె ఆ టైంలో కోపం ప్రదర్శించాలి, ప్రదర్శించితే గానీ విష్ణుమూర్తి కిందకి దిగిరాడు.